హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ లవ్ని కలిసి చెప్పేసా, ఇది ఒక అవకాశంగా తీసుకో, నీ టాలెంట్ని చూపించు అని లవ్ గురువు చెప్పేయటం. థ్యాంక్ యూ లైక్ గురు, థ్యాంక్ యూ అని గగన్ కూడా కృతజ్ఞతలు చెప్తాడు. దాంతో అంతరాత్మ మాయమైపోతుంది. ఓ వెళ్ళిపోయాడా అని గగన్ అనుకుంటూ భూమిని తలుచుకుంటూ తెగ ఉత్సాహపడిపోతూ ఉంటాడు. తర్వాత అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర కోపంగా రగిలిపోతూ ఉంటుంది. గోరింటాకు పిన్ని మాత్రం చాలా కూల్గా కాఫీ తాగుతూ ఉంటుంది. అమ్మాయి, ఆ భూమి నీ ఫోన్ ఎంత చాకచక్యంగా లాక్కొని ఫోన్ని ముక్కలు చేసేసింది. నువ్వు మాటికి మాటికి దాన్ని తలుచుకుంటూ బాధపడినంత మాత్రాన ముక్కలైపోయినంత ఫోను అదృష్టం లక్ మాత్రం కుక్కలాగా వెంటాడింది అని సంతోషపడే లోపే బ్యాడ్ లక్ మళ్ళీ పాములాగా నిన్ను కాటేసింది. ఎంత చాకచక్యంగా ఫోన్ని లాక్కొని పలగొట్టేసింది భూమి. ఎంత ఖతర్నాకో ఆ భూమి అని గోరింటాకు పిన్ని అనడంతో, నేను దానికన్నా పెద్ద ఖతర్నాక్ పిన్ని, కానీ ఈ నక్షత్ర బర్త్డేకి ఆస్తి రాయించుకోవాలి అన్న నా తప్పని ఆ భూమికి ఇలా దొరికిపోయేలా చేసింది. అలా కాకుండా ముందు ఆ వీడియోని బావికి చూపించండి. బావిని ఈ పాటి తన్ను తరిమేసేవారు. ఆ తర్వాత తాపిగా నేను ఆస్తి రాయించుకునేదాన్ని. అచ్చా, అంతా చెడిపోయింది అని అపూర్వ బాధపడుతూ ఉంటుంది. ఏ బుద్ధి ముందుండాలి అమ్మాయి అని గోరింటాకు పిన్ని అనడంతో, కానీ ఈసారైతే నేను కంగారు పడను. మళ్ళీ అది శోభచంద్రలా ఎప్పుడో ఒకసారి నడుస్తుంది. అప్పుడు నా దగ్గర దొరికిపోతుంది. అప్పుడు చూస్తూ ఉండు, నా ప్రతాపం చూపిస్తాను అని అనడంతో, కానీ అదంతా జరిగే పని కాదు, నీ వల్ల అసలే కాదు అని గోరింటాకు పిన్ని అంటుంది. దాంతో అప్పుడు ఒక్క చూపు చూడటంతో గోరింటాకు పిన్ని టెన్షన్ పడిపోతూ అక్కడి నుంచి జారుకుంటుంది. నిన్న రాత్రి నువ్వు అలా మాట్లాడడం చూసి ముందు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అమ్మ. తర్వాత నాకు అర్థమైంది, అపూర్వ నీకు బ్లాక్మెయిల్ చేయడం వల్లే నువ్వు అలా చేయాల్సి వచ్చింది అని. ఏదైతేనేం నువ్వు చాలా తెలివిగా తప్పించుకున్నావు. శరత్చంద్రకి నాట్యం మీద ఉన్న ద్వేషాన్ని పోగొట్టావు అని కృష్ణప్రసాద్ అనడంతో, అవును మామయ్య అని భూమి అంటుంది. మనం ఈసారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుకునేటప్పుడు ఆ అపూర్వ వినగలదు అని భూమి అనడం, చాలా జాగ్రత్తగా ఉందాము, నాకు చాలా పనులు ఉన్నాయి అని కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు. అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండటం గమనించేసిన భూమి నేరుగా అపూర్వ దగ్గరికి వచ్చి, హలో నమస్తే మేడం, నేను మీకు ఇలా ఎదురుపడడం మీ కోపానికి తెప్పిస్తే నన్ను మన్నించండి. అయ్యో కాళ్ళు వణికిపోతున్నాయి మేడం అని భూమి మాట్లాడుతూ ఉంటే, నీకు కళ్ళు నెత్తికెక్కాయి అని కూడా నాకు అర్థమవుతుంది అని అపూర్వ అంటుంది. నీలో చాలా వేషాలు ఉన్నాయని అపూర్వ అంటే, నీకన్నా వేషాలు ఎవరు ఎక్కువ వేస్తారు అపూర్వ, నువ్వు ముంచి ప్రాణాలు తీస్తుంటావు, మేము మంచి కోసం చేస్తుంటాము అని భూమి అనడంతో, మంచి మంచి అంటూనే మీ అమ్మ ప్రాణాలు నేనే కదా తీసేశాను, మీ అమ్మ క్లాస్ నీలో మాసు ఉంది అని అపూర్వ అంటుంది. సమయం చూసుకొని నిన్ను కూడా పైకి పంపించేస్తానులే అని అపూర్వ అంటే, నువ్వు పైకి పోయిన తర్వాత కూడా ఎప్పుడు వస్తానా అని నువ్వు ఎదురు చూడాల్సిందే తప్ప నువ్వు పంపిస్తే పోయే రకం కాదు నేను అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మా అమ్మ కూడా నువ్వు మంచిదానివే అనుకొని నేను నమ్మింది కాబట్టి నీ చేతిలో ప్రాణాలు కోల్పోయింది. అదే నువ్వు ఇది అని తెలిసి ఉంటే నిన్ను తన నాట్యంతోనే తొక్కి చంపేసేది. ఇంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నాను, నువ్వు డౌట్ అడగవే అని గ్యారంటీ ఉంది అని అనడంతో, చెప్పు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే రక్తం నా ఒంట్లో కూడా ప్రవహిస్తుంది. ఇదే పౌరుషం మా అమ్మకు కూడా ఉండే కదా, అందుకే నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెబుతాను, తొక్కి చంపేసేదాన్ని అని భూమి చెబుతుంది. చూస్తాను అని చితి కోసం నేను, నా పతనం కోసం నువ్వు ఆడే ఆటలు ఎవరు గెలుస్తారో నేను చూస్తాను అని అపూర్వ అంటే, చూడు పైకి పోయిన తర్వాత కూడా గెలుపు కోసం నువ్వు కిందికి చూస్తూనే ఉంటావు, నేను మాత్రం ఎప్పుడు గెలుపు బాటలోనే నడుస్తూ ఉంటాను. ఎందుకంటే నేను శోభచంద్ర కూతుర్ని అని భూమి అపూర్వ కళ్ళల్లో కళ్ళు పెట్టి కోపంతో వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నక్షత్ర స్నానానికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అపూర్వ గోరింటాకు పిన్ని ఇద్దరు అక్కడికి వస్తారు. బేబీ, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే అని అపూర్వ నక్షత్రకి ఒక హగ్ ఇచ్చి విశేష్ని తెలుపుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని నక్షత్ర చెబుతుంది. గోరింటాకు పిన్ను కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో విశేష్ని చెబుతుంది. నువ్వు ఏ మాత్రం మారలేదు గోరింటాకు అని నక్షత్ర అనడంతో, నేను బయట వేసినప్పటి నుంచి అందరు ఇదే మాట అంటున్నారు. నువ్వు ఇచ్చిన కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అని గోరింటాకు సిగ్గిపోతుంది. మమ్మీ,
నువ్వేదో సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా నా బర్త్డేకి, ఏంటి మమ్మీ అని నక్షత్ర చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, అదే రాత్రి భూమి మీ అమ్మకి ఇచ్చింది కదా, అదే సర్ప్రైజ్ అని గోరింటాకు అంటుంది. చూడు భూమి, సర్ప్రైజ్ అంటే చెప్పి ఇచ్చేటి కాదు కదా, సడన్గా ఇచ్చేది. సాయంకాలం వరకు వెయిట్ చెయ్యు అని అపూర్వ అంటుంది. మమ్మీ, నీకు కూడా సాయంత్రం ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని నక్షత్ర అనడంతో, ఏంటి అని అపూర్వ అంటుంది. సర్ప్రైజ్ అంటే చెప్పి ఇచ్చేటి కావు, సడన్గా ఇచ్చేటి అని నువ్వే కదా మమ్మీ చెప్పావు. నువ్వు కూడా సాయంత్రం వరకు వెయిట్ చేయు అని నక్షత్ర చెప్పటంతో అపూర్వ చాలా చాలా సంతోషంగా నవ్వుతూ, అలాగే నువ్వు ఇంకా రెడీ కాలేదు, వెళ్ళు వెళ్ళు, త్వరగా రెడీ అయ్యి స్నానానికి వెళ్ళు అని పంపిస్తూ ఉంటుంది. నక్షత్ర స్నానానికి వెళ్ళగానే ఇష్టమైన వాళ్ళకి ఏదైనా కొనొచ్చా అని నక్షత్ర ఒక మాట మాట్లాడింది. ఇప్పుడేమో సాయంత్రం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనింది. నాకేదో తేడా కొడుతుంది అని గోరింటాకు పిన్ని అనడంతో, పిన్ని నువ్వేదేదో మాట్లాడి అస్సలు టెన్షన్ పెట్టకు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు అని అపూర్వ అంటుంది. అది సరే అమ్మాయి, నువ్వు మళ్ళీ సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పావు కదా, మరి అది ఎలా అని భూమి నాశనం చేసేసింది కదా అని గోరింటాకు పిన్ని అనటంతో, చూడు పిన్ని, నేను ఆశావాదిని, వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇట్టాగా ఉపయోగించుకుంటాను అని అపూర్వ అంటే, కానీ ఆ భూమి ఉగ్రవాది నీకొచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా అందనివ్వదు, బాంబులా పేల్చేస్తుంది అని గోరింటాకు పిన్ని అనడంతో అపూర్వ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అదిలే, జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను, అంత మాత్రానికి అంత కోపమా అని గోరింటాకు పిన్ని జారుకుంటూ ఉంటుంది. శరత్చంద్రతో సహా అందరూ నక్షత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటే చరణ్ భూమి వైపుకు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. ఒరే అన్నయ్య, నువ్వు భూమిని చూస్తున్నట్లు లేదు, తినేస్తున్నట్లు ఉంది అని బిందు అనడంతో, నా కళ్ళతో చూడు, ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది, ఇంకా పెంచాలి అనిపిస్తుంది అని చరణ్ అంటే, అయితే నీ కళ్ళు పీకివు, నేను నీ కళ్ళతో చూస్తాను అని బిందు జోకులు చేస్తూ ఉంటుంది. ఏయ్, కొట్టేస్తానే నేను అని చరణ్ కోపం చూపిస్తూ ఉంటాడు. అప్పుడే నక్షత్ర లంగా వేసుకొని అలా వస్తూ ఉంటుంది.